ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవుని దగ్గర ఎవరైతే తగ్గించబడి ప్రార్థన చేస్తారో, తగ్గించుకొని బ్రతుకుతారో వారిని దేవుడు గొప్పగానే ఉంచాడు. ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. ఎందుకు మనం గర్వపడతాం, ఎందుకు మనం హెచ్చించుకుంటున్నాం గమనించాలి. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, లేదా వ్యాపారాన్ని ఇచ్చాడు, లేదా మంచి పిల్లల్ని ఇచ్చాడు. వాటిని మనం తృప్తిగా మన కోసం మనం ఉపయోగించుకోవాలి, కానీ ఎదుటి వారి మీద ప్రతాపం చూపించడానికి కాదు. గమనించాలి, నీ జీవితంలో వచ్చినవి అవి కేవలం నీ కోసమే, పెరుగుట వెరుగుట కొరకే. గమనించాలి, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. అంతేగాని మనం హెచ్చించుకొని గర్వపడితే నువ్వు వచ్చిన చోటుకే మళ్ళీ వెళ్తావు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చదివించేది ఏంటో తెలుసా? నువ్వు వచ్చిన చోటుకే వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు. అందుకే ఈ ప్రవర్తన. దేవుని బిడ్డారా, దేవుడు నీకు సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దీవెనలను కృతజ్ఞతాభావముతో తగ్గించుకొని బ్రతికితే దేవుడు దీవిస్తాడు. కానీ మనము బైబిల్కు విరుద్ధంగా, ప్రార్థనకు విరుద్ధంగా ముందుకెళ్ళి గర్వముతో కూడిన మనస్సు ఉంటే దేవుడు నువ్వు వచ్చిన మొదటి స్థితికే నిన్ను తీసుకుపోతాడు. ఆలోచించుకుంటా.